అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మై డియర్ హీరో 13వ భాగము. రచయిత కుమారి గారు. అక్కడ నుంచి వాళ్ళని తప్పించాలన్న ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆయ. ఏవో సైగలు చేస్తూ కూడా ఉంది. కానీ అవి ఏవి గీత వాళ్ళకి వినిపించటం లేదు. ఇంతలో రవి అలాగే నడుచుకుంటూ వచ్చి గీత వాళ్ళ గది దగ్గర ఆగి చుట్టూ చూస్తూ ఉన్నాడు. అప్పుడు రవి అక్కడ ఆగటం చూసి గీత, రవి అన్నయ్య మమ్మల్ని వెతుకుతున్నారా అని అడిగింది. వాడు వెంటనే పెద్దగా నవ్వి, హేయ్ గీత, నువ్వు ఇక్కడ ఉన్నావా? నీకోసం మొత్తం అంతా వెతుకుతూ ఉన్నా. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు. మేఘాకి బాగా కడుపు నొప్పి వస్తే గదిలో పడుకోబెట్టాను. ఇద్దరం ఇక్కడే పడుకున్నాము అని చెప్పింది. ఓహో, అవునా మరి? మీ ఇద్దరు ఇందాక భోజనం చేయలేదా అని అడిగాడు. లేదు అన్నయ్య అని చెప్పింది గీత. ఇంతలో మేఘ, గీత నాకు ఆకలిగా ఉంది అని చెప్పింది. అది విన్న రవి, అవునా మేఘ, నీకు బాగా ఆకలిగా ఉందా? ఇలారా, నీకు మంచి భోజనం పెడతా అని మేఘాని దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేశాడు. అలా వచ్చి కిందకి ఒరిగి మేఘ చేయి పట్టుకొని ఆకలిగా ఉందా అని అడుగుతూ కాస్త వంగి ఉన్నాడు. అప్పుడు గీత రవి వెనుక ఉండి చూస్తుంది. రవి తన ప్యాంటులో ఒక గన్ పెట్టుకొని ఉన్నాడు. అది చూసి గీత ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. ఇంతలో గీతకి ఒక చిన్న చప్పుడు వినపడింది. వెనక్కి తిరిగి చూసింది. అక్కడ ఆయ గీత వాళ్లకు సైగ చేస్తూ ఉంది. గీత అక్కడ నుండి తప్పించుకోండి, వాడు మిమ్మల్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు అని చెప్తుంది. ఆయ ఏం చెప్తుందని అర్థం కాకపోయినా గీతకి ఒక విషయం మాత్రం అర్థమయ్యింది. వాళ్ళ ఇద్దరు ప్రమాదంలో ఉన్నారు. ఇప్పుడు ఎలాగైనా సరే అక్కడ నుండి తప్పించుకోవాలని గీత రవి చూసి భయపడుతూ ఉంది. అప్పుడు ఇంకా ఏం చెయ్యాలి అని గీతకి అసలు అర్థం కాలేదు. ఇంతలో మేఘ, అక్క, నాకు సుస్సు వస్తుంది అని చెప్పింది. అది విని గీత, ఈ కారణంతో నేను మేఘాన్ని వాష్రూమ్కి తీసుకుని వెళ్ళి అటు నుండి తప్పించుకోవచ్చు అని ఆలోచించింది. అన్నయ్య, మేఘాని వాష్రూమ్కి తీసుకుని వెళ్తాను అని చెప్పింది. లోపల ఉన్న భయం అంతా నవ్వుతో కప్పి ఉంచడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంది. అది గమనించి రవి, సరే కానీ నువ్వు ఎందుకు ఏదో కంగారులో ఉన్నట్టున్నావు అని అడిగాడు. లేదు అన్నా, మేఘకి సుసు వస్తుంది కదా, తను ఎక్కువసేపు ఉండలేదు కదా, నేను తనని తీసుకొని వెళ్తాను అని చెప్పింది. అప్పుడు రవి, సరే వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పాడు. లేదన్నా, మేము వచ్చేస్తాంలే అని చెప్పింది. అది కాదు గీత, నేను మీకోసం చాలా సేపటి నుండి ఇక్కడ వెతుకుతూ ఉన్నా కదా, నువ్వు ఇలా చేస్తే ఎలా చెప్పు? మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటా అని చెప్పి రవి వాళ్ళకి లోపలికి పంపించాడు. వాష్రూమ్ లోపలికి గీత మేఘాని ఒక మూల నిల్చోబెట్టి చుట్టూ చూస్తుంది, ఏదైనా దారి కనిపిస్తుందా అని. కానీ చుట్టూ గోడలు తప్ప ఏమీ కనిపించటం లేదు. ఇంతలో రవికి ఒక ఫోన్ వచ్చింది. వాడు ఫోన్ మాట్లాడుతూ అక్కడే ఉండి డోర్ వంక చూస్తూ ఉన్నాడు. రవి ఒక 5 నిమిషాల పాటు చూసి వాళ్ళు డోర్ తీయకపోతే సరికి వెంటనే డోర్ కొట్టడం మొదలుపెట్టాడు. ఆ చప్పుడు విని మేఘ కంగారు పడుతూ ఉంది. మేఘ ఏడుస్తూ ఉండటంతో గీతకి భయం ఎక్కువయింది. ఇంకా వెంటనే గీత అక్కడ వాష్రూమ్లో ఒక మూల నుంచొని కిటికీకి ఎక్కి చూసింది. కిటికీ నుండి బయటకి వెళ్ళగలిగితే వాళ్ళు నేరుగా ఆశ్రమం వెనుక పక్క నుండి తప్పించుకోవచ్చు. అది అర్థమయ్యి గీత అక్కడ ఒక బకెట్ ఉంటే అది ఎక్కి ముందు మేఘాని అక్కడ నుండి కిటికీ ఎక్కించడానికి చూస్తుంది. ఎలా అయితేనే మేఘాని కిటికీలో నుంచి ఎక్కించేసింది. మేఘాకి వివరంగా చెప్పింది గీత. మేఘ, ఇలా చూడు, అసలు ఏడవకు, కంగారు పడకుండా ఉండు. ఇప్పుడు నువ్వు ఈ కిటికీ నుండి కిందకి చూడు. అక్కడ ఒక గోడ ఉంటుంది. అక్కడ ఆ గోడ మీద జాగ్రత్తగా కూర్చో. నువ్వు వెళ్ళగానే నీ దగ్గరికి వచ్చేస్తాను, సరేనా అని గీత మేఘకి ధైర్యం చెప్పి కిటికీ ఎక్కించింది. మేఘ కిటికీ నుండి బయటికి వెళ్ళింది. గీత కూడా కిటికీ ఎక్కింది. కానీ గీత ఎక్కిన బకెట్ విరిగి పెద్ద చప్పుడు అయింది. అది బయట నుండి వింటున్న రవి డోర్ని గట్టిగా తన్ని లోపలికి వచ్చేశాడు. వాళ్ళు వాష్రూమ్లో లేరు. వెంటనే రవి కిటికీ వంక చూశాడు. అప్పుడు రవికి విషయం అర్థమైంది. వాళ్ళు తప్పించుకున్నారు అని అర్థమయ్యి రవి వాళ్ళ మనుషులకు చెప్పి ఆశ్రమం వెనకాల చూడండి, వాళ్ళు పారిపోతున్నారు అని చెప్పాడు. వాళ్ళు పారిపోతే మనం చేసిన పని పోలీసులకి చెప్తారు. వాళ్ళు తప్పించుకోవడానికి వీలు లేదు. అవసరమైతే ఆ పిల్లలిద్దరినీ చంపేయండి అని చెప్పాడు రవి. ఇంతకీ ఆయా అక్కడే ఉండి రవి మాటలు వింటూ ఉంది. వాళ్ళు వాష్రూమ్ నుండి తప్పించుకున్నారని తెలిసి ఆయా కూడా వెనుక పక్కకు వెళ్ళటానికి ప్రయత్నం చేసింది. కానీ అక్కడ వాళ్ళ మనుషులు చుట్టూ వెతుకుతూ ఉన్నారు. మేఘ గోడ మీద, గీత మేఘ వెనకాల ఉంది. ఇద్దరు కిందకి దిగాలి అంటే ఆ దారి నుండి మాత్రమే వీలవుతుంది. కానీ చుట్టూ వాళ్ళు వెతుకుతూ ఉండటంతో ఏం చేయాలో అర్థం కాక ఇద్దరికీ చెమటలు పడుతున్నాయి. వాళ్ళు ప్రమాదంలో ఉన్నారని గ్రహించి ఆయా ఆ రౌడీలను దారి మళ్లించటానికి ఆ దగ్గరలో ఒక చోట ఒక రాయి విసిరి, పారిపోండి గీత అని అరిచింది. అది విని గీత వాళ్ళు ఆయా ఎందుకు అరుస్తుంది అని వెనక్కి తిరిగి చూశారు. అక్కడ ఆయా కనిపించలేదు. కానీ వాళ్ళ చుట్టూ ఉన్న రౌడీలు ఆయా మాట విని అదే నమ్మి వాళ్ళు ఆ దారి వైపు పారిపోతున్నారు అనుకుని వెనక్కి వెళ్ళిపోయారు. అప్పుడే అదే సమయం అనుకొని గీత మేఘ ఇద్దరు గోడ దిగి అక్కడే పరిగెడుతూ రోడ్డు ఎక్కబోయారు.
గీత, మేఘ పరిగెడుతూ ఉంటే వాళ్ళ వెనకాల చాలా నిదానంగా నడుస్తూ రవి వెళుతున్నాడు. వెళ్తూ వెళ్తూ గీత అక్కడే ఆగిపోలేదంటే ఉన్న చోటే కాల్చి చంపేస్తా. ఇలా చూడు గీత, ఇది మీరు ఆడుకునే బొమ్మ తుపాకీ కాదు, నిజం తుపాకీ. దీనితో కాల్చేస్తే మీరిద్దరూ అక్కడే పోతారు. నా మాట విని అక్కడే ఆగిపో గీత అని వాళ్ళని బెదిరిస్తూ ఉన్నాడు రవి. అవి ఏమీ వినకుండా గీత పరిగెడుతూ ఉంది. కానీ ఇంతలో మేఘ కాలు జారి ఒకచోట పడిపోయింది. అక్కడే వాళ్ళ పక్కనే వాళ్లతో పాటు పరిగెడుతూ ఆయా కూడా వచ్చింది. ఆయా ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి వీర పరుగు పెట్టడం మొదలుపెట్టింది. వెంటనే తను వెళ్ళటం, మేఘాన్ని పైకి లేపి తన వీపు మీద వేసుకొని ఇంకో చేత్తో గీత చేయి పట్టుకొని పరిగెడుతూ ఉంది. అలా వాళ్ళు రోడ్డెక్కేశారు. ఇది ఎవరు మధ్యలో వచ్చి మొత్తం పాడు చేసింది అని చూశాడు రవి. అప్పుడే రవి వెనుక కారు వచ్చింది. రవి కారు వాడికి గన్ కురిపెట్టి కారు తీసుకొని వాళ్ళ వెనక వెళ్తూ ఉన్నాడు. ఆయా రవి వేగంగా రావటం గమనించి దారి మార్చి పరిగెడుతూ ఉంది. ఇక్కడే ఈ ఆయా కోసం ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి మనం. ఆయా గతం ఎంత గొప్పదో చూడండి. ఆయా పేరు లత. లత వాళ్ళు మొత్తం 4 ఆడపిల్లలు. వాళ్ళ నాన్న తనకి ఆడపిల్లలు పుట్టారు అని కోపంతో రోజు తాగి వచ్చి వాళ్ళ అమ్మని కొడుతూ ఉండేవాడు. వాళ్ళ అమ్మకు మాత్రం తన పిల్లలంటే ప్రాణం. వాళ్ళ కోసమే బ్రతికి ఉంది. వాళ్ళ కోసం మాత్రమే భర్త ఎన్ని కష్టాలు పెట్టినా భరిస్తూ ఉంది. లత వాళ్ళ అక్కలు ఇద్దరు పెద్దగా చదువుకోలేదు. వాళ్ళ అమ్మ లత వాళ్ళ అక్కల్ని బయట పనులకు పంపిస్తూ వాళ్ళను చూసుకుంటూ ఉండేది. అయితే అక్కడే పనులకు వెళ్లే సమయంలో లత వాళ్ళ పెద్దక్కని ఒక పెద్దింటి ముసలోడు మానభంగం చేసి అదే పొలంలో చంపి ఉరివేసి దాన్ని ఒక ఆత్మహత్యగా చిత్రించి ఊరి వాళ్ళని నమ్మించాడు. కానీ లత వాళ్ళ అక్క గురించి లతకి బాగా తెలుసు. తను చచ్చిపోయే అంత పిరికిది కాదు. కానీ అది తెలిసి ఏం జరుగుతుందో తెలుసుకుందామని లత వాళ్ళక్క పని చేసిన పొలం వైపు వెళ్లి అక్కడ వాళ్ళని అడగటం మొదలుపెట్టింది. అక్కడ ఉన్నవాళ్ళు ఆ ముసలివాడికి భయపడి నిజం చెప్పటానికి ముందుకు రాలేదు. కానీ ఎలా అయినా వాళ్ళ అక్కకి ఏం జరుగుతుందో తెలుసుకోవాలని గట్టిగా పట్టుకొని తనకి బాగా తెలిసిన కొంతమంది పని వాళ్ళని గట్టిగా నిలదీయటం చేసింది. అప్పుడు వాళ్ళల్లో ఒకడు జరిగింది చెప్పటానికి ముందుకు వచ్చి వాడి పేరు బయటికి రానివ్వద్దు అన్న మాట తీసుకొని నిజం చెప్పాడు. అది విన్న లత రక్తం మరిగిపోయింది. వాళ్ళ అక్క ప్రాణాలు పోగా ఎవడితోనూ తిరిగి తప్పు చేసిందని, వాడు మోసం చేయగా అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని పుకార్లు పుట్టించి ఊరి వాళ్ళని నమ్మించి ఇంత దారుణం చేశాడు. కళ్ల ముందు అంతా జరుగుతున్నా తిరిగి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్న లత వాడిని ఎలా అయినా బయటకు లాగాలి, నిజం ఒప్పించాలి, మా అక్క ఏ తప్పు చేయలేదు అని నేను నిరూపించాలని నిర్ణయం తీసుకుంటుంది. అప్పుడే లత ఆ ముసలాడి దగ్గరికి వెళ్ళి నాకు ఏదైనా పని కావాలి అని అడిగింది. దానికి వాడు సాయంత్రం రా అన్ని చెప్తాను అని అన్నాడు. ఆ ముసలాడికి వయసు వచ్చిన కూతుళ్ళు ఉన్నారు. అయినా సరే వాడి బుద్ధి ఇలా ఉంది. వీడి ఏంటో వీడి ఊరి వాళ్ళకి తెలియాలి అని లత వాడిని ఇలా ఒక ప్లాన్ వేసి సాయంత్రం వాడు చెప్పినట్టుగానే వాడి దగ్గరికి వెళ్ళింది. కానీ వెళ్లే ముందు జరిగిన విషయం అంతా ఊరి పెద్దలకి, అలాగే లత ఇంట్లో వాళ్ళకి, ఆ ముసలి వాళ్ళ కూతుళ్ళకి, వాడి భార్యకి అందరికీ చెప్పి వాళ్ళకి స్పృహ తెప్పించాలి. వీడు ఎలాంటి వాడో వాళ్ళకి అర్థం కావాలి అన్న ఉద్దేశంతో ఇంత సాహసం చేసింది. అన్నట్టుగానే వాడి దగ్గరికి వెళ్ళి అయ్యా ఏదైనా పని కల్పించండి అని అడిగింది. దానికి వాడు నీ వయసు ఎంత అని అడిగాడు. 18 సంవత్సరాలు అయ్యా అని చెప్పింది. అవునా, చాలా లేత వయసులో ఉన్నావు. అవును, నువ్వు ఎవరి కూతురివి అని అడిగాడు. వెల్లూరి సుబ్బారావు 3వ కూతుర్ని అయ్యా అని చెప్పింది. ఓహో అవునా అని కాస్త కంగారు పడి మామూలయ్యి అవును మీ అక్కే కదా ఎవడితోనో తిరిగి కడుపు వచ్చి అదే ఇంట్లో తెలిసింది అని ఉరివేసుకొని చచ్చిపోయినట్టు ఉంది అని అన్నాడు. ఆ మాట విన్న లత రక్తం మరిగిపోతుంది. వెంటనే తన చున్నీ తీసి వాడి 2 చేతులకి వెనక్కి కట్టి వెనక్కి లాక్కొని వెళ్ళి అక్కడే ఒక పెద్ద చెట్టు ఉంటే దానికి కట్టి ఇప్పుడు మాట్లాడు మా అక్క గురించి అని అడుగుతుంది లత. దానికి వాడు కంగారు పడి ఏ అమ్మాయి నువ్వు, ఏం చేస్తున్నావు, పిచ్చి పట్టిందా నీకు, ఎందుకు నన్ను చెట్టుకు కట్టావు, తిక్క తిక్కగా ఉందా, వదులు ముందు నా కట్లు విప్పు, నేనెవరో నీకు పూర్తిగా తెలియదు అనుకుంటా, నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను అని అన్నాడు. దానికి లత ఏది ఒకసారి తలుచుకో, ఏం చేయగలవు నేను కూడా చూస్తాను అని చెప్పింది. వాడు చెమటలు కక్కుతూ ఉన్నాడు. ఇంకా లత వాడిని అలాగే నిలుచొనిబెట్టి కింద మోకాళ్ళ మీద కూర్చొని ఇప్పుడు మా అక్కని ఏం చేశావో నిజం ఒప్పుకో, లేదంటే నువ్వు మగాడివి అని చెప్పుకోవడానికి వీలు లేకుండా కోసి పడేస్తా అని చెప్పి చేతిలో కత్తి చూపించింది. తాను అన్నంత పని చేసేలా ఉంది అని భయపడిన ముసలివాడు జరిగిందంతా చెప్పటానికి ఒప్పుకొని వదిలేయమని బ్రతిమలాడి ఏడవటం మొదలు పెట్టాడు. సరే అంతా చెప్పు, నువ్వు ఏం చేశావో చెప్పు అని గట్టిగా అరిగింది. తన చేతిలో కత్తి చూసిన ముసలివాడు మొత్తం విషయం పూసగుచ్చినట్టు చెప్పేశాడు. విన్నారు కదా, ఇప్పుడు మాట్లాడండి అని వెనక్కి తిరిగి అడిగింది.
అప్పుడు ఆ ముసలాడికి ఊరి వాళ్ళంతా కనిపించారు. సిగ్గుతో తలదించుకొని ఉన్నాడు. వాడి కూతుళ్ళు కూడా అక్కడే ఉండి జరిగింది అంతా చూశారు. వాళ్ళ తండ్రి ఇలాంటి వాడు అని తెలిసి వాళ్ళు కూడా సిగ్గుతో తలదించుకున్నారు. వాడి మొహం చూసి అసహ్యించుకున్నారు. జరిగింది ఇది అని తెలిసాక లత వాళ్ళ అక్క గురించి తప్పుగా మాట్లాడుకునే జనాలు అందరూ తన మీద మంచి ఉద్దేశం తెచ్చుకొని వాళ్ళు కుటుంబానికి తోడుగా ఉన్నారు. దాంతో పాటు ఆ ముసలివాడి పెద్ద కూతురు ఆ కుటుంబానికి వాళ్ళ ఆస్తిలో కొంత భాగాన్ని రాసి ఇచ్చి, దీన్ని మీరు తీసుకోవాలి, కాదు అనకండి. మా నాన్న చేసిన తప్పుకి మేము మా తరపున చేస్తున్న పశ్చాత్తాపం అని అనుకుంటాము. మిగతా ఆడపిల్లలు అయినా బాగుండాలి అని చెప్పి ఏడుస్తూ ఆ ఆస్తిని వాళ్ళ చేతికి ఇచ్చింది. అంతే. లత వచ్చిన దానితో వాళ్ళ అక్క చెల్లెళ్ళు పెళ్లి చేసింది. తను మాత్రం ఇంతవరకు ఏ పెళ్లి చేసుకోలేదు. మగవాళ్ళ మీద ఉన్న అపనమ్మకంలో, పెళ్లి మీద ఉన్న విరక్తి వల్లో ఏమో ఇంతవరకు లత పెళ్లి చేసుకోలేదు. అప్పుడే లత ఫాదర్‌ని కలవటం, ఈ ఆశ్రమంలో చేరటం జరిగింది. వచ్చే ఎంతో కొంత మొత్తంలో సగం వాళ్ళకి ఇంటికి పంపడం మిగిలింది. అక్కడ పిల్లలకి ఇవ్వడం చేస్తూ ఉంటుంది. ఇది మన లత కథ. అలాంటి గొప్ప ఆడదానికి ఇలాంటి ఒక సందర్భం ఎదురవ్వటం మరో సాహసం అనుకోవాలి. ఇంకా మన కథలోకి వస్తే లత, గీత మేఘాని పట్టుకొని పరిగెడుతూ ఉంది. వెనుక నుండి రవి తరుముతూ వస్తున్నాడు. లత పరిగెడుతూ పరిగెడుతూ రోడ్డు ఎక్కేసింది. ఆ పక్కనే కాస్త దూరంలో ఉన్న బస్‌ని అందుకునే ప్రయత్నం చేసింది. అలా చాలా సేపటి పరుగు తర్వాత లత బస్ అందుకొని ముందు తన భుజం మీద ఉన్న మేఘని బస్‌లోకి ఎక్కించింది. బస్సులో ఉన్న డ్రైవరు ఒక అమ్మాయి అంత దూరం నుండి పరుగున రావటం, అలాగే ఇద్దరి పిల్లల్ని వేసుకొని రావటం బస్ అద్దం నుండి అప్పటికే గమనించి మేఘాని పట్టుకోమని డ్రైవరు అక్కడ ఉన్న కండక్టర్‌కి చెప్పాడు. అది విన్న కండక్టర్ కూడా బస్‌లో వేసి మేఘాని పట్టుకొని బస్ లోపలికి ఎక్కించాడు. అప్పుడే లత గీతని కూడా బస్ ఎక్కమని చెప్పింది. డ్రైవర్ బస్సు ఆపటానికి బ్రేక్ వేస్తూ ఉండే ఈ కాస్త సమయంలోనే లత వీపుకి బుల్లెట్ తగిలింది. రవి అంత దూరం నుండి లతని కాల్చాడు. ఇంకా అప్పటికి లత పరుగు పెట్టటం ఆపలేదు. లత పరిగెడుతూ గీతని కూడా బస్సు ఎక్కమని చెప్పింది. కండక్టర్‌కి గీతని పట్టుకోమని చెప్పి బస్‌ని ఫాస్ట్‌గా పొమ్మని చెప్పింది. మీరు కూడా ఎక్కండి అన్నాడు. కండక్టర్ నాకు బుల్లెట్ తగిలింది. నేను రావటం కష్టం. ముందు ఈ అమ్మాయిని ఎక్కించండి అని చెప్పి గీతని బస్ లోపలికి ఎక్కించేసింది. లత ఇంక అంతే. లత గీతని బస్ ఎక్కించే ముందు లతకి చేతికి ఒక పేపర్ ఇచ్చింది. ఈ బస్సు ఎక్కడ ఆగితే అక్కడ ఎవరో ఒక ఫోన్‌తో చెయ్యి చేసి ఈ నంబర్‌కి ఫోన్ చేసి మాట్లాడు. నేను చెప్పించానని చెప్పు అని మీ ఇద్దరిని వాళ్ళు చూసుకుంటారు అని చెప్పి లత అక్కడే పడిపోయింది. లత కింద పడటం, బస్సు వేగం అవ్వటం, వెనుక నుండి రవి వచ్చి లతని ఇంకో బుల్లెట్‌తో